నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే తాజాగానైతే 2 శుభవార్తలు అయితే రావడం జరిగింది. అది ఏదైతే మనకు బోనస్ ఉందో అలాగే వచ్చేసి మనకు రైతు భరోసా పథకంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులకు సర్దుబాటు చేయాలని అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయితే తెలిపారు. మనకు అతి త్వరలోనే సంక్రాంతికి ముందైనా లేకపోతే సంక్రాంతి రోజైనా రైతు భరోసాను అయితే ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు అనే పూర్తి వివరాలు కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా నేనైతే మీకైతే ఇప్పుడైతే తెలియజేస్తానన్నమాట. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ కిందనైతే అలాగే లైక్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే లైక్ చేసినట్టయితేనే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా కూడా రైతు భరోసాకు సంబంధించి ఇంకెలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఇప్పటికే చాలా ఆలస్యం అయితే కావడం జరిగింది. ప్రభుత్వం అనేది పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేకపోతుందన్నమాట. మనకు అతి త్వరలోనే ఏదైతే ఇప్పుడు రైతు భరోసా పథకం ఉందో దసరాకే రిలీజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అటే ఇటే దీపావళి కూడా ఏదైతే ఉందో దీపావళి కూడా పోయింది, సంక్రాంతి అయితే రానే వచ్చిందన్నమాట. మరి సంక్రాంతికి విడుదల చేస్తున్నారు, మరి ఎన్ని ఎకరాల వరకు విడుదల చేస్తున్నారు అనేది చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే 5 ఎకరాలకే అని అయితే స్పష్టం అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, 5 ఎకరాలకే స్పష్టం అయితే చేయడం జరిగింది. కానీ 10 ఎకరాల వారికి కూడా ఓ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. నిన్న ఏదైతే అసెంబ్లీలోనైతే మాట్లాడడం అయితే జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం గురించి అయితే సమాచారం అయితే రావడం జరిగింది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే మనకు ఏదైతే పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు అన్నమాట ఇవి ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టు తెలుస్తుంది. ఇంకా ఆలస్యమైనట్టయితే రైతులు ఏదైతే ఉందో అటైతే పంట పొలాలు అయితే కోతకైతే రావడం జరిగింది. పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు అన్నమాట. మరి ఈ డబ్బులు అనేవి ఎందుకు ఆలస్యమైంది అని చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం మీదనైతే విమర్శలు అయితే కురిపిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నిధుల సర్దుబాటులోనైతే ప్రభుత్వమే అప్పులు చేసైనా సరే రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పంట పెట్టుబడి సాయం అలాగే రాళ్ళు రప్పలు వీళ్ళకు ఎవరైతే ఉన్నారో నిజమైన రైతులు ఉన్నాయో అంటే పొలం సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకే అందిస్తున్నారు అనేది చెప్పడం జరిగింది, నిజమైన రైతులకే. అలాగే మీ అభిప్రాయం ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏం సాగు చేస్తున్నారు, అలాగే మీకు ఎన్ని గుంటల పొలం ఉండి జరిగిందన్నమాట. ఇట్లా చేసినట్టయితే నేనైతే మీకైతే చెప్పడం జరిగింది. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా మనకు 4వ విడత ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సగం ఏదైతే ఉందో చేస్తుందన్నమాట. బ్యాంకులతోనైతే ఇప్పుడు ఏదైతే ఉందో బ్యాంకులతోనైతే రుణాలు తీసుకొని అంటే బ్యాంకుల రుణాలు తీసుకొని రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. మరి ఇదే సంగతి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.